చిత్తూరు జిల్లా కుప్పంలోని ఐసీడీఎస్ ఆఫీసును అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను విధుల నుంచి తొలగించడంతో పాటు 65 మందికి వారం రోజుల జీతాలు కట్ చేయడంపై అంగన్వాడీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా వేధిస్తున్న సిడిపోను వెంటనే వర్కర్లు అక్రమంగా వేధిస్తున్న కుప్పం సిడిపోను వెంటనే అక్రమంగా వేధిస్తున్న అందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా కుప్పం ప్రాజెక్టులో కూడా అంగన్వాడీలందరూ కూడా బయలుదేరుతున్నారు. ఆ సమయంలో పోలీసులను ఉసుగొల్పి స్వయంగా ఒక ప్రాజెక్ట్ అధికారి పోలీసులను ఉసుగొల్పి మార్గ మధ్యంలో బస్సులన్నింటినీ ఆఫ్ చేసి అరెస్టులు చేశారు. ఆ అరెస్టులకు నిరసనగా ఇక్కడ కుప్పంలో నిరసన కార్యక్రమం ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ప్రశాంతంగా వాళ్ళు శాంతియుతంగా కార్యక్రమాన్ని చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు కుంటి సాకులతో ఈరోజు ఇద్దరిని టెర్మినేట్ చేయడమే చాలా దురదృష్టకరం. అందులో మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న జిల్లా అధికారులకు కానీ లేకపోతే ఇక్కడ సిడిపో కానీ మన కలెక్టర్ గారికి పదే చెప్పాం, కుప్పం ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ అవినీతి మీద సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి మేము స్వయంగా ప్రత్యక్షంగా కొన్ని ఇచ్చాం. మేము ప్రత్యక్షంగా అవినీతి ఈ పద్ధతిలో జరిగిందని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చాం. మరి ఆధారాలతో సహా ఇచ్చినప్పుడు మెమో ఇచ్చి వదిలేశారు కానీ ఆ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే ఈరోజు రెచ్చిపోయి ఈరోజు మా మీద మీరు ఫిర్యాదు చేస్తారని చెప్పి ఇక్కడ సిడిపో గారు వర్కర్ల మీద కక్ష కట్టి కేవలం ఒక కక్ష సాధింపు